అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటి అంటే, మనం ఒక ఇంటి కూతురు, ఒక ఇంటి కోడలు, మన వయసు అయిపోయింది అని అనుకున్నప్పుడు, ఇప్పుడు నేనున్నానండి, ఒక ఇంటి నుంచి ఆడపడుచుగా బయటకు వచ్చాను, ఒక ఇంటికి కోడలుగా వచ్చాను. నేను పడిన కష్టమే నా కోడలకు పెట్టాలి అనుకోవటం సమంజసం కాదు కదండి. అది చాలా తప్పు కదా. మన పిల్లల్ని వేరే చోటకి పెళ్లి చేస్తాం, వేరే ఇంటి కోడలుగా మన పిల్లలు వెళ్తారు. ఒకవేళ వాళ్ళ పరిస్థితులు దైవదినంగా బాగోకపోతే భర్తను వదిలేసి వచ్చి పుట్టింట్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉండాలి? వీళ్ళని చూసి ఇంట్లో సంసారం చేసుకునే వాళ్ళని చూసి ఈర్షపడకూడదండి. మన భగవంతుడి ఈ పరిస్థితి ఇలా కల్పించేవు, దీని నుంచి నాకు ముక్తి లభించిన ఆయన, నేను చక్కగా నా పిల్లలు భార్య బిడ్డలు అందరం కలిసి కాపురం చేసుకోవాలి అని చెప్పి భగవంతుడిని కోరుకోవాలి. మంచితనంగా కూర్చుని పెద్దలతోటి మాట్లాడుకోవాలి, అలాంటివి చేసుకోవాలి. అది మానేసి అదృష్టవంతులు అందరూ ఉంటారా, కట్నాలు బోల్డ్ కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసాం, మా అమ్మాయికి ఆ సుఖం లేదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంచక్క సుఖం పడుతున్నారు మా ఇంట్లోనూ అనే మాటలో సూటిపోటిగా ఇంట్లో ఉన్న కోడల ముందు మాట్లాడుతుంటే వాళ్ళ పరిస్థితులు బాగోలేదని నన్ను అంటున్నారు అని ఆ అమ్మాయి మనసు సివుక్కుమనే పరిస్థితులు ఉంటాయి కదండి. అది తప్పే కదండి. ఏమంటే ఒక ఆడవాళ్ళం కదా, ఆడదానికి శత్రువు అని ఎందుకన్నారంటే, మగవాళ్ళు పట్టించుకోరండి ఇంట్లో కోడళ్ళు గొడవ అత్తలు గొడవను. వాళ్ళు ఏదో వెళ్ళిపోతారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, కానీ మనమే శత్రువులు. మన పరిస్థితులు బాగోనప్పుడు మన బిడ్డ పరిస్థితి బాగోలేదని కోడల పరిస్థితి బాగోకూడదని కోరుకోవటం ఏంటి? ఆ కోడలు భర్త ఎవరని నా కొడుకే కదా అని అనుకోవాలి. మన మనవలో కోడలో కొడుకు ఏడు సంతోషంగా ఉన్నారు, ఇదన్నా సంతోషంగా ఉందని సంతోషపడాలి తప్ప ఈర్షపడి ఎక్కడి నుంచో వచ్చిన కోడలనో లేకపోతే మన ఇంట్లో ఎవరన్నా ఉంటే వాళ్ళని చూసి వాళ్ళ పరిస్థితులు ఎంత బాగున్నాయో, వాళ్ళు లేనోళ్ళైనా శుభ్రంగా తెచ్చుకోకపోయినా శుభ్రంగా ఉన్నారు, మేమేంటో ఎంత ఇచ్చాం ఎంత చేసాం అయినా సరే మా పరిస్థితులు ఇలా వచ్చినాయి, మా రాత్రులు ఇలా కాలనీ అని 10 సార్లు అంటుంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి, అదే కోడలో ఎవరో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కాపురాలు చేసుకునే వాళ్ళకి చాలా మనసు బాధ అనిపిస్తుందండి. ఆ సూటిపోటి మాటలు అసలు మాట్లాడకూడదు. మా అమ్మమ్మ ఒక సామెత చెప్పేది, కొండల్లో ఉన్న కోడల్ని చచ్చిపోమని అంటే కొండల్లో ఉన్న కూతురు చచ్చిపోయింది అని చెప్పేది. ఎప్పుడు కూడా అంటా ఉండేది ఆవిడ. ఎందుకంటే ఆ పరిస్థితి రాకూడదు. ఎప్పుడు మన బిడ్డ బాగోవాలని ఎలా అయితే కోరుకుంటున్నామో ఇంట్లో ఉన్న కోడలు కూడా బాగోవాలని అలాగే కోరుకోవాలి. మనిషి అన్న తర్వాత, సంసారం అన్న తర్వాత లావాదేవీలు ఏయో చిన్న పొరపాట్లు అవి ఉంటాయి. మనకు మనసుకు అత్తుకునే చోట ఆ మాట వదలాలి తప్ప ప్రతి చోట కూడా గాలిగా మాట్లాడుకుని దాన్ని పెద్ద చేసేసి ఈవిడ సుఖపడుతుందమ్మా మా ఇంటికి వచ్చింది, నా కూతురు అక్కడ ఎంత కష్టపడుతుందో, ఇలాంటి మాటలు అంటే చాలా బాధపడతారు. నా దగ్గర చెప్పారు ఒకళ్ళు, ఎంత బాధగానో బాధపడి ఆ అమ్మాయి ఇలా అంటుందండి, మా అత్తగారు అస్తమాను అంటదండి, మా ఆడబడి సో పక్కన అంటది, నా కాపురం ఇలా కాలిపోయింది అంటూ ఉంటుంది, మా అత్తగారు ఇలా అంటదండి అని. ఆవిడ కాపురం కాలబెట్టుకోమని ఎవరు చెప్పారు? ఎందుకు కాలబెట్టుకోవాలి? ఒకవేళ ఏమన్నా పొరపాట్లు ఉన్నాయో, ఎవరిలో లోపం ఉందో, భర్తలో ఉందో భార్యలో ఉందో, ఇటు అటు పెద్దలు ఉంటారు, కూర్చోబెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి, లేదు వదులుకోవాలి. అప్పుడు ఏంటనేది మార్గం ఆలోచించుకోవాలి. బతకటానికి లోటు ఏంటండి? ఈ రోజున చక్కగా పద్ధతి ప్రకారంగా బతకాలనుకుంటే మార్గాలు బోల్డ్ ఉన్నాయి. భర్త వదిలేసాడు అని బాధపడే పరిస్థితులు కూడా ఇప్పుడు లేవండి, ఇదివరకు రోజులయ్యి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సమానంగా కష్టపడుతున్నారు, బతుకుతున్నారు. బతుకు కోసం చూసుకోవాలి, మన సమస్య పరిష్కారం కోసం చూసుకోవాలి తప్ప పక్కనున్న వాళ్ళని టార్గెట్ చేసుకోకూడదు. అది చాలా తప్పు. భగవంతుడు కూడా క్షమించడు ఆ పద్ధతిని, అసలు క్షమించడు. ఎప్పుడు కూడా అలా ఆలోచించకూడదండి. అందుకనే ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే 4-3 ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఒకటికొకటికి అది పెరిగించుతూ ఉంటారు గొడవ. అది చాలా తప్పు. ఇద్దరినే సమానంగా చూసుకోవాలి. కూతురు కోడలు రెండు కళ్ళే. మన ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అమ్మాయి? లేదు, ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కనుక బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారమ్మా, చక్కగాను వాళ్ళ హాయిగాను, మా అబ్బాయి బోడు జీతం తెస్తున్నాడు, శుభ్రంగా బతుకుతున్నారు, నా కూతురు బతికేలా వచ్చింది. అది తప్పు అయిపోతుంది. అది తప్పు కదండి. అలాగా ఎప్పుడు కూడా ఆడ మనసు అమ్మ మనసులాగా ఉండి, అమ్మ స్థానంలో ఉండి కోడలో కూతురు సమానం అని అనుకున్నప్పుడు ఏ పొరపాట్లు ఉండవు. అది మళ్ళీ కోడలు కచ్చా పెట్టుకుని ఏం చేస్తుంది? నన్ను ఇలా టార్గెట్ చేసి మాట్లాడింది కదండి, రేపు పొద్దున్న కచ్చా తీర్చుకుంటారు. కొంతమంది పిల్లలు ఉంటాయి, కొంతమంది ఆ పోనయ్య అనుకుంటారు, గొడవలు పెద్దవి అవుతూ ఉంటాయి కదండి.